మ్యాగీ నా కోసం హైదరాబాద్ వస్తుంది. ఇందాక గొడవ పడ్డాం. గొడవకి మేము గొడవ పడి నిద్ర కూడా పోలేదు. నిద్ర రావట్లేదు. మేము నెక్సస్ మాల్కి వచ్చాం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై 2 అండ్ ఈరోజు మ్యాగీ నా కోసం హైదరాబాద్ వస్తుంది. నేను మేలో కాకినాడ వెళ్ళాను, హాలిడేస్ అని వెళ్ళా. సో అప్పుడు నీట్ ఎగ్జామ్ ఇష్యూ వల్ల అది కొంచెం బిజీ ఉంది చదువుకోవడంలో, సో రాలేకపోయింది. అండ్ నీట్ ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడు. సో అందుకని నా కోసం నేను అడిగానని నాకు ప్రామిస్ చేసినప్పుడు, నేను హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నప్పుడు నేను దాని చేత ప్రామిస్ వేయించుకున్నా, నువ్వు రావాలి, నేను వస్తావా, నువ్వు నాకు నమ్మకం లేదు అని అన్నా. బట్ అది చెప్పింది. నేను ఆ వీడియో క్లిప్ ఇక్కడ పెడతాను. సో అది ఖచ్చితంగా వస్తానంది. ఓకే అన్నా. సో నిజంగానే వచ్చింది. అండ్ అది ఇంకొక 10 minutesలో వస్తుంది అనుకుంటా. మా అమ్మ కాకినాడ వెళ్ళింది, అంటే వర్క్స్ ఉన్నాయి అని చెప్పి కాకినాడ వెళ్ళింది మా అమ్మ. సో మా అమ్మతో పాటు తను వస్తుందన్నమాట. ఇంకొక 10 minutesలో ఇక్కడ ఉంటుంది. అసలు నేనైతే నాకు అసలు నమ్మబుద్ధి కాలే. ఎందుకంటే నిన్న కూడా స్టేషన్లో మా అమ్మను తను ప్రాంక్ చేశారు నా మీద, మ్యాగీ రావట్లేదు ఏంటో అని చెప్పి. తర్వాత తీరేది వస్తున్నానంది. నాకు నిజంగా నమ్మకం రాలే, ఎందుకంటే ఎక్కడో నాకు ఏం డౌట్ ఉంది ఇది వస్తుందా రాదా అని చెప్పి. బట్ నిజంగానే వస్తుంది. సో మార్నింగ్ మా నాన్న కాల్ చేసి ఇలా నీ ఫ్రెండ్స్ అమ్మ ఇంకా నీ ఫ్రెండ్ హైదరాబాద్ రీచ్ అయిపోయారు, వస్తున్నారు, ఇగ్నోర్ ద నాయిస్, వస్తున్నారు అని చెప్పాడు మా నాన్న. సో అది ఇంకొక 10 minutesలో అక్కడ ఉంటుంది. నేను ఆ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేస్తా. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఎందుకంటే మనకు అసలు మామూలుగానే మనుషుల్ని చూస్తే ఆగదు. బట్ అది ఇప్పుడు వస్తుంది. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రికార్డ్. ఎగ్జామ్ అయిన తర్వాత నేనే వస్తా హైదరాబాద్. వస్తావు కదా? రాకపోతే ఏం చేయాలి? నిన్ను నరికి పడేస్తా రాకపోతే. మ్యాగీ హాయ్. ఇక్కడ నుంచో హలో, వెల్కమ్ టు హైదరాబాద్. ట్రైన్ జర్నీ బాగా జరిగిందా? ఏది మా అమ్మేది? అమ్మ బాబోయ్, వచ్చింది హైదరాబాద్ మొహంగా అనిపించింది. అసలు ఎంత సింపుల్గా వచ్చారా ఇద్దరు. రండి రండి రండి, దయచేయండి. వచ్చింది. మన ఎదురు ఇంత తాడి చెట్ల నుంచి నీకు అనిపించట్లే? నీకు బ్రూనో కనిపిస్తున్నాడు. అక్కడే ఉండు. అది ఎందుకు మ్యాగీ దగ్గరికి వెళ్తుంది, నీ దగ్గర రాకుండా? ఈడొచ్చాడు. వాడు చిన్న బ్రూనో, వీడు పెద్ద బ్రూనో.
మొహం వాచిపోతున్నారు. అదేంటి, ఓ వర్షం పడుతుంది. ఫుల్ వర్షం చాలా. తిను ఎలా ఉంది చెప్పు. పోరా, బాగుందా మమ్మీ? తిను, నీది అక్కడ ఉంది ఆ ప్లేట్ నీది. గోరింటాకు పెట్టుకుంటున్నాము. నేనే పెట్టా. ఇప్పుడు నాది నేను పెట్టుకుంటున్నా. చల్లగా ఉంది చాలా. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:04 అయింది. మేము ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. మా స్విగ్గీ ఆర్డర్ ఇచ్చింది. ఈ మేడం గారు చాక్లెట్ కేక్ ఏదో ఆర్డర్ పెట్టింది. మిడ్నైట్ క్రేవింగ్స్ అంట. నేను వద్దే, ఇంట్లో చక్కగా పాయసం చేస్తా ఇప్పుడు అంటే వద్దని చెప్పి ఇంకా చాక్లెట్ కేక్ ఆర్డర్ పెట్టింది. కిందకి వెళ్ళి ఇప్పుడు దాన్ని తీసుకోవాలి. లోపలికి మళ్ళీ పుడతామా ఏదేదో డైలాగులు చెప్తుంది మేడం గారు. సో మనం కిందకి వెళ్ళి ఆర్డర్ తీసుకొని వద్దాం. ఆన్ ద వే ఇప్పుడే కిందకి వచ్చాము, వెళ్ళి తీసుకుంటాం. మేడం గారు కనిపించదు, సన్నగా ఉంది కదా, సో కనిపించదు. కనిపిస్తున్నాను కదా మీకు. అదిగోండి ఏరోప్లేన్లు కూడా వెళ్తున్నాయి ఈ టైంకి. ఏరోప్లేన్ వర్షం కూడా పడుతుంది ఈ టైంలో. మేడం గారికి క్రేవింగ్స్ అంట ఏదో ఆర్డర్ పెట్టింది. నేనేమో 1 గంటకేమో వీడియోలు తీస్తున్నా. ఎవడన్నా చూసినోడు ఉంటే మాకు పిచ్చంగా ఉంటాడు. మేడం గారు చూడండి, నడుచుకుంటూ వెళ్ళి తీసుకొని రావాలి. నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళి ఆర్డర్ తీసుకొని వద్దాం. వీడియోలు తీయనివ్వదు ఏంటి అసలు, వీడియోలు తీయనివ్వదు అసలు. ఏమైనా అంటే చాలా చూడండి. ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు పైకి వెళ్ళి తిన్నాం. ఒకటే బ్యాలెన్స్. మ్యాగీ పాప అక్కడ ఉంది. దెయ్యంలో నడుస్తుంది చూడండి రాత్రి. అదే ఇప్పుడు వెళ్ళి హాయిగా మంచి మూవీ చూసుకొని తినడమే. సినిమా చూస్తున్నాం మేము. ఎలిమెంటల్ అంట, యానిమే ఫిల్ము. తినుకుంటూ చూస్తాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.
టైం వచ్చేసి 5. టైం 5 అయింది. ఎవ్వరు లేరు. నేను సడన్గా మా మట్టి బుర్రలకి వాకింగ్ చేసేయాలి అనే థాట్ వచ్చింది. బయట చల్ల గాలి, చలేస్తుంది బయట. వాకింగ్ చేయడానికి వచ్చాం ఇంత చలిలో. ఈ మేడం గారు పడుకోలేదు, మేము పడుకోలేదు. ఇందాక గొడవ పడ్డాం. అది ఒక పీచ్ మిఠాయి గొడవకి మేము గొడవ పడి నిద్ర కూడా పోలేదు. నిద్ర రావట్లేదు. ఎందుకు ఏడ్చినా కూడా తెలియదు. ఏదో పూల చొక్కా తీసుకున్న పూల చొక్క ఫోటోని పెట్టిన ఏడ్చింది. ఎంత వాళ్ళ అన్నయ్య బుర్ర కూడా మేము సక్సెస్ఫుల్గా తినేసాం. పాపం ఆయన పడుకుని పోయాడు, కానీ మేము మాత్రం ఇంకా పడుకోలేదు. మా ఇంట్లో వాళ్ళకి మాత్రం మేము త్వరగా లేచేసి వాకింగ్కి వచ్చామని అబద్ధం చెప్పాం. తర్వాత నిజాలు చెప్పేస్తాం, బట్ స్టిల్ ఇప్పుడు అబద్ధం ఆడదు. ఎవ్వరు లేరు ఇక్కడ. మేము మాత్రం అని చూడు, జుట్టు కూడా ఎలా ఎగురుతుందో, అంత గాలి ఉంది ఇక్కడ. చదివిస్తుంది. ఇప్పుడు నేను వాకింగ్ చేస్తా. ఈ మేడం గారు ఉయ్యాలు ఊపుతుందంట. ఒక గంట కిందే టైం స్పెండ్ చేసి తర్వాత వెళ్ళి పడుకోవాలి. పడుకున్న తర్వాత మళ్ళీ కెఫే ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది. పీచ్ మిఠాయి గొడవకి సరే, దీని ఇంట్లో వాళ్ళు ఎలా పరుస్తున్నారో కన్నా నోబుల్ అవార్డు ఇవ్వచ్చు. యాక్చువల్లీ నీ హృదయ స్పందన చెప్పు, నీ మీద నువ్వే చెప్పు. నవ్వుతుంది ఏంటి గైస్? ఎందుకు నవ్వుతుంది? ఎందుకు అసలు పిచ్చిదానిలాగా? ఇలాగే అప్పుడప్పుడు ఆబ్వియస్గా బిహేవ్ చేస్తూ ఉంటాను. నాకు తెలియదు ఎందుకు ఆడగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. యాక్చువల్లీ నేను కూడా అక్కడ ఉంది ఉయ్యాల, ఇక్కడ కాదు నాన్న. అక్కడ నన్ను ఉయ్యాల, నువ్వు ఇంకో రౌండ్ వేస్తే కానీ ఉయ్యాల రాదు. అట్నుంచి అప్పుడు నాకు రౌండ్ అవ్వదు కదా. యాక్చువల్లీ నాకు కూడా పిచ్చే, ఎందుకంటే టైం 5 అయింది. 5 గంటలకు రికార్డ్ చేస్తున్నా. బుర్రన్నోడు ఎవడైనా ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లో 5 గంటలకు రికార్డ్ చేస్తారా? నేను చేస్తాను. ఈ మేడం గారు స్విమ్మింగ్ చేస్తుందంట. చూడండి ఎలా ఉందో. చలి వణికిపోతున్నాం, గాలేస్తుంది. ఈ మేడం గారు స్విమ్మింగ్ చేస్తారంట. దీనికి ఏసీ వేస్తే వణుకు, ఏసీ కూడా ఎంత ఫ్యాన్ వేస్తేనే వణుకు. ఇది స్విమ్మింగ్ చేస్తుందంట. చూడండి చీకట్లో దెయ్యంలో నడుస్తుంది. దెయ్యం లాగా ఏంటి? దెయ్యమే కదా. దెయ్యమే. ఇంకో ఈ పిల్ల నా ప్రాణాలు తోడేసింది ఇందాక, నిద్రపోనివ్వలే. ఐ ఆమ్ స్లీప్ డిప్రైవ్డ్ గైస్, యూనో. చూడండి లైట్లు కూడా వేయలేదు, ఇంకా సూర్యుడు కూడా రాలా. వాకింగ్ చేసేస్తున్నాం మేము. కెమెరా పట్టుకొని చూస్తే భయపడతారంట. వాళ్ళు పడుకోరా? వాళ్ళు పడుకోరు, నైట్ సెక్యూరిటీ. మళ్ళీ మీట్ అవుతాం గైస్. మనుషులు ఉన్నారు యాక్చువల్లీ కింద. పెచ్చ అనుకుంటారు చూసిన వాళ్ళు. యాక్చువల్లీ పిచ్చే, కానీ వాళ్ళు అనుకుంటారు. ఇయర్ పోడ్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఇలా మళ్ళీ వాకింగ్ చేసి వస్తావా? బాయ్ బాయ్. ఇప్పటి వరకు నేను అక్కడ ఒక్కదాన్ని. అమ్మ అంత సీన్ లేదమ్మా, నిన్నెవాడు ఎత్తుకుపోడు, సస్తాడు ఎత్తుకెళ్ళినాడు అంటే కదా గైస్. దీన్ని ఎత్తుకుపోతాడంటే దీనికి భయం వేసేస్తాను. దీన్ని నిజంగా ఎత్తుకెళ్ళినాడు వాడి కర్మ. వాడికి సావు దగ్గరలో ఉంటేనే దీన్ని పట్టుకెళ్తాడు. ఒకదేనే ఉంటాలే అంట. నన్నే ఉంగోబెట్టేసింది. అక్షరాలు వాడు ఎవడో ఎంత ఊళ్ళో ఏడుస్తుంది కదా అని చెప్పి ఫోటోలు తీసా. ఒక ఎల్డర్ సిస్టర్ని ఉంగోబెట్టిన. ఎల్డర్ డాటరే, సిస్టరే కదా నువ్వు. బట్ స్టిల్ ఐమ్ అ డాటర్. ఐ మీన్ ఎల్డర్ డాటర్, నాట్ ఎల్డర్ సిస్టర్. యు ఆర్ an elder sister too, బట్ స్టిల్ ఐమ్ అన్ ఎల్డర్ డాటర్. ఫస్ట్ కూతురుగా పోస్ట్ తీసుకుని తర్వాత అక్కగా పోస్ట్ తీసుకో. నువ్వు ముందు ఏం చేస్తారో అది చెప్పాలి. వెళ్తుంది అగో అగో అగో, చూడండి ఎలా పరిగెడుతుందో. అగో ఆ మనిషి అగో అగో అక్కడుంది. దానికి ఏజ్ లిమిట్ ఉంది గైస్, ఏజ్ లిమిట్ ఉంది. 14 years అబ్బా ఉన్నవాళ్ళు అసలు ఉయ్యాలే ఊక్కూడదు. చూడండి ఐప్యాడ్ ఒకటి తెచ్చింది, ఆ పలక అది పట్టుకొని ఇంకా అదే పని 24 గంటలు. అవి చూడండి అగో అగో అగో, సీ దట్ ఫెలో. అది నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. చూస్తారా? సీ మై ఫేస్, ఐమ్ టైర్డ్.
పిల్లలు జాగ్రత్త ఇలా ఉయ్యాలు ఊగుతున్నప్పుడు ఎవరైనా కనిపిస్తుంది ఏమనుకోకండి మనిషి. గాన రాదు, నువ్వు హాట్స్పాట్ ఆన్ చేయాలి. వావ్ వెరీ నైస్. ఇందులో లేదు బ్రో నెట్. నాతో పాటు నడిచి అయితే నువ్వు కూడా. వద్దు బ్రో 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 నేను వాకింగ్ చేయాలి ప్లీజ్. గట్టిగా అడుగు పడ్డారనుకో కాళ్ళు ఇరుగుతాయి. లోపల ఉంది ఇంకా హడావిడి. మాగిదా మాగిట్రా వీడియో. నవ్వా నవ్వు మా నవ్వు బాబాయ్. ఇదేది మమ్మీ మా అమ్మ చూడవే చూస్తున్నా. ఏది నాకు అనిపించట్లే. ఓ ఇక్కడ ఉన్నా. హాయ్ జాగ్రత్త అద్దాలు చూసుకొని కొట్టేసుకోగలరు. Softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. Told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take
మ్యాగీ మోహన్ చూపిరా. ఏంటి ఏం సెట్ బాగుంది. వర్షం పడుతుంది ఇప్పుడే కొనుక్కున్నాం. మేము నెక్సస్ మాల్కి వచ్చాం. ఇంకేమైనా చెప్దామంటే ఎవరెవరి వ్లాగ్స్ ఇస్తారో అని భయం వేస్తుంది గైస్. ఇంకొక ఆణిముత్యం అక్కడ ఉంది, అక్కడ అవునండి. ముగ్గురు ఆణిముత్యాలు మొత్తం నెక్సస్ మాల్కి వచ్చాం. ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. బాగా మెక్కేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకేమైనా చెప్పాలని ఉందా నీకు? నీ హృదయ స్పందన ఏందో చెప్పు. అసలు హైదరాబాద్ వచ్చావు, ఎలా ఉంది నెక్సస్ మాల్? వెళ్ళిపోతుంది ఇంకో 2 రోజుల్లో. కాకినాడ వెళ్ళిపోతుంది. హ్యాపీగా ఉంచాలి. హోమ్ సిక్ అంట. డాడీ అంకుల్ గారు మీరు లేరు ఇందులో, మీరు వెళ్ళిపోయారంట చెప్తుంది మీకే. నెక్సస్ మాల్కి వచ్చాం కానీ మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు, ఆర్ఎల్స్ మేము కోరుకున్న వాళ్ళు ఎవరు ఎందుకు కనిపించట్లేదు. ఎవడైనా కనిపిస్తే పోనీ ఆనందిద్దామా అంటే ఒక్కడు కనిపించట్లా. బేసిక్గా ఎవరు తెలియదు మాకు ఇక్కడ, కానీ స్టిల్ ఒక్కడే కనిపించినా చాలా. అసలు ఒక్కడే కనిపించాలి, ఒక్కడే కనిపించట్లా మాకు కదా. ఏం చేస్తాం, ఏం చేయలేము. ఫుడ్ వస్తే తినేసి వెళ్ళిపోవడమే. బై గైస్, బై 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 చెప్పి. ఈ మేడం గారు అడ్డుంది తీద్దామంటే. ఇది చూడు సరే. మ్యాగీ మ్యాగీ చూడు. హై గైస్, ఎప్పుడు వెళ్ళిపోతాం నెక్సస్ నుంచి. ఈ మేడం గారు అవుట్ఫిట్ చాలా బాగుందండి. నా జుట్టు చాలా బాగుందమ్మా. చాలా ఇట్స్ సో వేవీ అండ్ సో బ్యూటిఫుల్. అందరు బాగానే ఉన్నారు, నేను తప్ప. ఓ షీస్ లైక్ ద ప్రిన్సెస్ ఆఫ్ హర్ గ్రూప్ అని. షీస్ లైక్ ద క్వీన్. స్లేవ్ వేసింది ఇప్పుడే. నన్ను చెప్పవే, నీ ముఖ చిత్రాలు కూడా చెప్పు. ఇదేం మాట్లాడదు. అదేం సినిమా ఒకసారి పట్టుకోరా, నువ్వు కెమెరా పట్టుకోసారి. అదేదో సినిమాలో ప్రకాష్ రాజులాగా అంటది అన్నమాట. థమ్స్ అప్ ఓన్లీ. ఇలా రాలే ఇంటిలో పెట్టుకోవాలి, అలా పెడితే వెళ్ళి. ఎస్కలేటర్ ఎక్కుతున్నాం గైస్. పడిపోతే మీరు మమ్మల్ని కాపాడాలి. ఫోన్ పడిపోతే ఏందని చంపేస్తుంది. ఊరికనే పడేద్దాం బేబీ. ఎట్లా ఉందో వాళ్ళకి పనులు చేయకున్నా ప్లీజ్. ఏం చేయండి మరి పొట్టుదాన్ని. ఇది పొడిగా అయిపోయింది. యాక్చువల్ పొట్టు కదా 5'7" ఉన్నా. అది పొట్టండి. నేనేం చేస్తాను 5'7". మొన్న చెక్ చేసుకున్నా. లైటింగ్ లేదు, లైటింగ్ లేదు. అంటే ఈసారి దసరా వస్తే మా ఇంటికి పంపించాలి మీరు తప్పకుండా. మీరు పక్కనే కదా ఉంటారు, మా ఇంటికి పంపించేయండి తప్పకుండా. పక్కన ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఒక చిన్న అకేషన్ ఉంది, మీరు రావాలి. అక్టోబర్లో. మోస్ట్లీ కాదు, ఏంటిది చెప్తా చెప్తాం అప్పుడు చెప్తాం. నాకు ఆల్రెడీ తెలుసుగా. మళ్ళీ అక్టోబర్లో వస్తుంది. మళ్ళీ మళ్ళీ నీ బ్రెయిన్ తిన్నాను.
వచ్చేటప్పుడు మామూలు బట్టలు తీసుకొని వచ్చింది, వెళ్ళేటప్పుడు గాజులు క్లిప్లు, చాక్లెట్లు. మా సిరికి కూడా బ్రాస్లెట్ చాక్లెట్స్ ఇచ్చాను, అవి కూడా తీసుకెళ్తాం. అదే వాటి కోసం వెయిటింగ్. ఈమెకి ఇస్తున్నామ్మా అక్క, గంట సేపటి ధర ఎక్కుతుంది. I like me better when the